రాముడు తన యంత్రాంగంలో ఉన్న భద్రుణ్ణి పిలిచి నా గురించి సీత గురించి నా తమ్ముల గురించి ప్రజలేం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. పిలకబచ్చాలు రాజ్యంలో ఏమనుకుంటున్నారో 10 నెలలు పరిపాలించాక అడగాల, 10,000 సంవత్సరాలు పరిపాలించాక అడగాల? ఏ మందు ఏసి మొక్క మెక్కి మీ రాముడు ఎప్పటిదాకా ధర్మం మర్చిపోయాడా? అప్పుడు భద్రుడు, మహారాజా, ప్రతి 4 రోడ్ల కూడలిలో, అంగళ్లలో, రాజమార్గాల్లో, వనాల్లో మీ గురించి అంత గొప్ప యుద్ధం చేసిన రాముడు రోషం విడిచి పరుని దగ్గర ఉన్న సీతను ఎలా చేర్చుకున్నాడు, ఆమెతో ఎలా సుఖిస్తున్నాడు, మనం కూడా మన భార్యల విషయంలో ఇలానే చెయ్యాలేమో అని అనుకుంటున్నారు అని చెప్తాడు. రే లంబడి, కోడళ్లలో రాజమార్గాల్లో తిరిగేది ఆ మొదటి 3 కులాలే కదరా. మిగతా కులాల వాళ్ళందర్నీ ఊరి బయటే కదా ఉంచుతారు. అయితే సీత కోసం వాగింది అగ్రకులాల వారే. ఆ మాట మీ మీదకి రాకూడదని చాకలోడి ఈ మాట అన్నట్లు సినిమా తీస్తారా మీరు? దేశాన్నంతా సర్వనాశనం చేసింది సనాతన బాపనోళ్ళు. నిందలన్నీ శూద్రులకినా? 10,000 సంవత్సరాలైనా ఇంకా సీత కోసమే మాట్లాడుకుంటున్నారా? ఇంతకంటే చెత్త ప్రజల్ని ఎక్కడా చూడలేదు. యథా రాజా తదా ప్రజ అని రాముడు అన్ని విషయాల్లోనూ తేడానే కదా. అందుకే ప్రజలు కూడా తేడాగా ఉన్నారు. పాపం రాముడి పరిస్థితి 10,000 సంవత్సరాలు సమరం చేస్తే సీత కడుపొచ్చింది. అంతలోనే ఈ దెబ్బ పడింది. రాముడు అందర్నీ పంపించేసి ఏడుపు మొదలుపెట్టాడు. టన్నుల్లో ఉన్న తన ఈగోకి ఫిరంగి దెబ్బ తగిలింది. 3 తమ్ముళ్లను పిలిపించాడు. నేను మీతో చెప్పింది చెయ్యాలి అంటాడు. పురప్రజలు సీతపై అపవాదు మోపుతున్నారు, నన్ను కూడా అసహించుకుంటున్నారని చెప్తూ రాముడు వక్రబుద్ధిని బయటపెడతాడు. రావణ వధ జరిగిన తరువాత సీత నాకు ఇతరులకి ఆమె మీద విశ్వాసం కలగడానికి అగ్నిప్రవేశం చేసింది అంటాడు. అంటే రాముడికి కూడా డౌట్ ఉందన్నమాట. మంచి రాముడు, జై శ్రీరామ్. గొప్ప గొప్ప మహాత్ములందరూ కీర్తి కోసమే పాటుపడతారు. నా కీర్తి పోతుంటే నా ప్రాణాలు కూడా వదిలేస్తాను అంటాడు. కీర్తి కోసం మిమ్మల్ని కూడా వదిలేస్తాను, ఇక సీత కోసం చెప్పాలా అంటాడు. మొదట్నుంచి ఇదే గోల, నాకు కీర్తి కావాలి అంటాడు. చేసే పనులు ఒక్కటీ బాగోదు. మీలాంటి బుర్రలేనివారు తప్ప ఇంకెవర్రా రాముణ్ణి పొగుడుతారు? గోడల మీద జై శ్రీరామ్ అని రాస్తే కీర్తి వచ్చేయదురా. మంచి లక్షణాలను బట్టి వస్తుందిరా కీర్తి. పేరు కోసం మిమ్మల్నే వదిలేస్తాను సీతంతా అంటాడా? 10,000 సంవత్సరాలు కాపురం చేసిన సీతనే ఇంత చీపుగా మాట్లాడతాడా? అందుకే కదా నిన్ను చీరాముడనేది. లక్ష్మణునితో రేపు ఉదయమే సీతను తామసీ నదీ తీరమునున్న వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలేసి వచ్చాయి అంటాడు. రాముడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మంత్రుల్ని పురోహితుల్ని పిలిచి మీటింగ్ పెడతాడు. కానీ రాజ్య ప్రజల అభిప్రాయాల్ని ఆధారం చేసుకుని ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవ్వర్నీ పిలవలేదు. ఎందుకు? అదే సనాతన ధర్మం. స్త్రీలను తొక్కడం, భార్యను లెక్క చేయకపోవడం, ఆడవాళ్లను వ్యభిచార వస్తువుగా చూడటం. ఒరేయ్ మాడా, మీ రాముడు మాట తప్పనివాడు అన్నారు కదరా. జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లిలో సీతకు మాట ఇవ్వలేదా? దాన్నిప్పుడు తప్పలేదా? మాట తప్పేవాడు సత్పురుషుడు కాడని, నరకానికి పోతాడని మీ రాముడే చెప్పాడ్రా. అంటే మీరు నరకంలో ఉన్న దేవుణ్ణి పూజిస్తున్నారా ఎర్రి బత్తాయిలు?